Hello students, welcome to Rohis Academy. We give you the promise to give current affairs continuously and real-time exploration. Okay? నా నుంచి ఇలాంటి వీడియోస్ మీకు ప్రతిరోజు వస్తుంటాయి. తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, సెంట్రల్ కానీ, ఏదైనా కానీ నా నుంచి ప్రతిరోజు మీకు న్యూస్ వస్తూ ఉంటుంది. ఓకే, ఇది రావాలి అంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మీద బెల్ బటన్ని యాక్టివ్ మోడ్లో పెట్టుకోండి. లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో యూట్యూబ్ ఇంకాస్త ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దానివల్ల మాకు ఒక మోటివేషన్ వస్తుంది. ఇక టాపిక్లోకి వెళ్తే చూద్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి 2040 అంట. 2040కి ఏంటి? చంద్రుడి మీదకి మన పాదముద్ర వెళ్తుంది. 2040కి భారతదేశం నుంచి మన వాళ్ళు చంద్రుడి మీదకి వెళ్తారని మోదీ గారు చెప్తున్నారు. ఎక్కడి నుంచి చెప్తున్నారు చూడండి. ఇక్కడ మోదీ గారు ఏంటి అంటే గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్, గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్, ఇందులో నుంచి మోదీ గారు ప్రపంచానికి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? 2040కి చంద్రుడి మీద మన పాదముద్రలు పడబోతుంది అని చెప్తున్నాడు. దాంతో పాటే ఇక్కడ చూడండి, చారిత్రాత్మకమైన స్టేట్మెంట్. 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రం, ఇండియాకి సంబంధించి ఒక స్పేస్ సెంటర్ని మన భారతదేశం 2035 నాటికి నెరవేర్చబోతుంది అని మోడీ గారు ఇక్కడ నుంచి చెప్తున్నారు. ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? 2 పాయింట్స్ వచ్చినాయి. ఒకటేంటి, ఇండియా తన సొంతంగా 2035లో ఏం నిర్మించబోతుంది? భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించబోతుంది. ఎప్పుడు మన వాళ్ళు ఇండియా మీదకి వెళ్ళబోతున్నారు? 2040లో వెళ్ళబోతున్నారు. దీనికి సంబంధించి ఇంకా మోదీ గారు చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. మనకి అప్రాక్సిమేట్లీ 1963లో ఒక చిన్న రాకెట్తో ప్రయాణం మన ఇస్రో జర్నీ గురించి, చంద్రయాన్ విజయాల గురించి, ఆదిత్య L1 గురించి, ఇట్లా ప్రతి దాని గురించి, మిషన్ మంగళ్యానే కానీ, మార్స్ ఇష్యూసే కానీ, ప్రతి దాని గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు స్టాక్ జీకేని కానీ, ఈ డైనమిక్ పాయింట్స్ని కానీ, అండ్ PSLV C61 రాకెట్ ప్రయోగం గురించి కానీ, ఈ ప్రతి దాని గురించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సరే, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే చూడండి, ఇందులోనే గగన్యాన్ ఇష్యూ వచ్చిందండి. గగన్యాన్ ఇష్యూ, స్పేస్లోకి మానవ సహితంగా అండ్ వ్యోమమిత్ర అనే ఒక రోబోట్ చూసారు కదా, ఇది వ్యోమమిత్ర అనే ఒక రోబోట్ అండ్ నలుగురు వ్యోమగాములతోని ఈ ప్రాజెక్ట్ని నిర్వహించాలనుకుంటున్నారు. ఎవరు అనుకుంటున్నారు చూడండి, ఇస్రో చీఫ్ ఎవరు? వి నారాయణ్ గారు. ఇస్రో చీఫ్ వి నారాయణ్ గారు ఈ ప్రాజెక్ట్ని సమ్ డిలే అయిందండి. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే జరగాలి, కానీ డీలేల మీద డీలే అనుకుంటూ ఇప్పుడు 2027 కంట. ఎప్పుడు? 2027 వరకు ఈ ప్రాజెక్ట్ విజయవంతం చేస్తామని ఈరోజు మళ్ళీ ఆర్టికల్స్లో రావడం జరిగింది. ఇది ఒక కరెంట్ అఫైర్ ఆర్టికల్గా మళ్ళీ కనబడడం జరిగింది. ఇక్కడ నుంచి మనం క్వశ్చన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ వ్యోమమిత్ర మీద కానీ, లేదు అంటే ఇక్కడ కనబడుతున్నారే ఈ నలుగురు ఎమినెంట్ పర్సనాలిటీస్, ప్రశాంత్ గారు కానీ, అజిత్ గారు కానీ, అంగద్ గారు కానీ, శుభాంశు గారు కానీ, ఈ నలుగురు ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఉన్నారు. సో ఇట్లాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మనం గ్రూప్ 3లో కానీ, గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 1లో కానీ, సెంట్రల్లో కానీ అన్నిట్లలో మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా నేను ఒక క్వశ్చన్ తీసుకోవడం జరిగింది మీకు. భారత సైన్స్ రంగంలో కింది ప్రకటనలో కాలానకం అని చెప్పాను కదండి, క్రోనాలజీ అంటున్నానే. చూడండి, లాంచ్ ఆఫ్ రోహిణి సాటిలైట్, పోఖ్రాన్ 2 ఇష్యూ, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇస్రో, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బాబా అటామిక్ సెంటర్, ఇట్లాంటి ఇష్యూస్ అండి. సో ఏది ముందు వచ్చింది, ఏది లాస్ట్ వచ్చింది? ఇక్కడ మన అందరికి ఒక ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఎట్లా ట్యాకిల్ చేయాలంటే కనీసం 1 లేదా 2 ఇష్యూస్ అయినా మనకి తెలిసి ఉండాలండి. ఆ 1 లేదా 2 ఇష్యూస్ మనకు తెలిసి ఉండాలంటే చూడండి, పోఖ్రాన్ టెస్ట్ అప్రాక్సిమేట్లీ ఈ 1998-1999 టైంలో జరిగింది. సో దిస్ ఈస్ ద లాస్ట్, అంతే. ఆ రోహిణి ముందే ఉంటుంది, ఈ ఇస్రో ముందే ఉంటుంది, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఇది ముందే ఉంటుంది. సో చూడండి, బి అనే ఆప్షన్ లాస్ట్ ఫేజ్లో ఉండాలి. ఉందా బి అనే ఆప్షన్? లేదు. బి అనే ఆప్షన్ ఉందా? ఉంది. ఆగండి, కొద్దిసేపు ఆగండి. తర్వాత బి అనే ఆప్షన్ ఉందా? ఉందండి. సరే, బి అనే ఆప్షన్ ఉందా? లేదు. కొట్టేయండి. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 4 క్వశ్చన్స్లో 1 కరెక్ట్ కావాలంటే 25% ప్రాబిలిటీ ఉంది. ఇప్పుడు 2 క్వశ్చన్స్ ఉన్నాయి, 50-50. అర్థమైంది కదా? ఇప్పుడు ఏమాత్రం కొంచెం కామన్ సెన్స్ ఉన్నా, ఏమాత్రం కొంచెం కామన్ సెన్స్గా మీరు ఆలోచించినా చూడండి,
మనకి ఈ ఇస్రో అనేది అప్రాక్సిమేట్లీ 1916 ఆ టైంలో ఏర్పడ్డది. ఇది ఏర్పడుతున్నాయి కదా మనం రోహిణి సాటిలైట్ లాంచ్ చేసేది, అంతే కదా, ఇది ఏర్పడుతున్నాయి కదా రోహిణి సాటిలైట్ని మనం లాంచ్ చేసేది. సరేనండి. సో ఇప్పుడు ఏంటి ముందు అన్నిటికన్నా ముందు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఇది ఎప్పుడు అప్రాక్సిమేట్లీ 1940s to 1950s డికేడ్ ఈ మధ్యలో ఏర్పడ్డది. సో మన ఆప్షన్స్లో డి అనేది ముందు ఉండాలండి. డి అనేది ముందు ఉందా? లేదు. ఉన్నదా? ఉన్నది. ఒకటి చెప్తానండి ఇక్కడ ఏంటి అంటే ఎంత చదివామన్నది కాదు, ఎంత అప్లై చేస్తున్నాం, ఎంత అనాలిటికల్గా ఆలోచిస్తున్నాం. ఈ పాయింట్సే మన ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక విజేతగా నిలబెట్టబోతున్నాయి. ఈ పాయింట్సే అతి తక్కువ కాలంలో ఎన్నో సంవత్సరాల నుంచి చదువుతున్న విద్యార్థులు సైతం సింగిల్ హ్యాండ్తో పక్కకు నెట్టి మనం ముందుకొచ్చి ఉద్యోగం కొట్టడానికి ఇది మాత్రమే ఆస్కారం ఉన్న ఏరియా. ఇలా ఆలోచించండి. ఏమీ తెలియకపోయినా పర్లేదు, కొన్ని డెడ్లీ స్టేట్మెంట్స్ ఉంటాయండి, ఎగ్జాక్ట్ లొకేషన్ ఇవ్వడం. నిన్న వీడియోలో మనం ఐఐటీస్ గురించి మాట్లాడడం జరిగింది. అట్లాంటి ఎగ్జాక్ట్ లొకేషన్స్ కానీ లేదు అంటే ఇప్పుడు చూడండి, ఇట్లా ఏమాత్రం ఏదైనా లాస్ట్ కానీ ఏదైనా ముందు కానీ తెలిసిన సరే ఆన్సర్స్ని కొట్టేయడం కానీ ఎగ్జాక్ట్గా నాకు తెలిసిన అవసరం లేదు, కానీ మేబీ ఆ డికేడ్లో జరిగి ఉంటుంది, ఆ టైంలో జరిగి ఉంటుంది. కొంచెం కామన్ సెన్స్ అండి. ఇస్రో ఏర్పడ్డాకనే కదా మన శాటిలైట్ని లాంచ్ చేసింది. అట్లాంటప్పుడు సి తర్వాత ఏ రావాలి, అర్థమైందా? ఇది 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 ఏర్పడతానే కదా దీన్ని మనం లాంచ్ చేసేది. సి తర్వాత ఏ రావాలి. చూడండి, సి తర్వాత ఏ ఇందులో ఉందా? లేదు. ఇందులో ఉందా? లేదు. ఇందులో ఉందా? లేదు. చూడండి, సి తర్వాత ఏ వచ్చిందా? అయిపోయింది. ఇట్లా ఈ రకంగా చూసుకోండి. సరే, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే ఇప్పటి నుంచి నేను ప్రతి కరెంట్ అఫైర్స్కి మీకు క్వశ్చన్స్ని తీసుకురావాలని అని అనుకుంటున్నాను. సో మీకు ఇంకెట్లాంటి సజెషన్స్ కానీ మీరు ఇంకేమైనా అనుకుంటే దయచేసి కామెంట్లో మాత్రం కామెంట్ చేయండి. మీకు ఏం కావాలి, ఎలా కావాలి. ఒకటి చెప్తున్నా అండి, నోటిఫికేషన్ వస్తుంది, కనీసం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలంటే మనకి అప్రాక్సిమేట్లీ 10 months to 1 year టైం పడుతుంది. కరెంట్ అఫైర్స్ లాంటి ఇష్యూస్ అయితే దయచేసి ఎగ్జామ్ నోటిఫికేషన్ ముందు ఒక 6 months నుంచి స్టార్ట్ చేయండి. ఇది ఒక్క రోజులో 2 రోజులు అయిపోయే సబ్జెక్ట్ కాదు. ప్రతిరోజు కొంచెం నేర్చుకుంటే వచ్చే సబ్జెక్ట్ అండి. ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. మరియు కరెంట్ అఫైర్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు, అన్ని సబ్జెక్టుల మిశ్రమమే ఈ సబ్జెక్ట్. ఓకేనా? సరే, ఇప్పుడు చూడండి, ఇండియా చేతికి ఇగ్లాయస్ మిసైల్స్. ఓకే, ఎందుకు వచ్చిన మిసైల్స్? మన డిఫెన్స్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసుకోవాలి కదా, మనం స్ట్రాంగ్గా చేసుకోవాలి. ఆ ఉద్దేశంతో ఈ ఇగ్లాయస్ మిసైల్స్ రావడం జరిగింది. ఎక్కడ? రష్యా తీసుకున్నాం దాన్ని. ఇవి ఏ రేంజ్? షార్ట్ రేంజ్ అండి. షార్ట్ రేంజ్ దగ్గరికి మనం వెళ్ళి అప్లై చేయాలి. ఎన్ని వందల కోట్లతో మనం దీన్ని చేస్తున్నాం? 260 కోట్లతో చేస్తున్నాం. ఫస్ట్ దీని పేరేంటి? 1 ఎక్కడి నుంచి కొనుక్కున్నాం? 2 ఏ టైపు? 3 ఎన్ని కోట్లతో కొనుక్కున్నాం? 4. ఒకసారి చదివి అనాలిసిస్ చేసి పక్కన పెట్టేయండి. దట్స్ ఇట్. సో ఇట్లాంటి వాటి మీద మనం క్వశ్చన్ చూసామంటే అప్రాక్సిమేట్లీ ఇది గ్రూప్ 2 అనుకుంటా. ఇది గ్రూప్ 2 క్వశ్చన్ అనుకుంటా. చూడండి, మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటి? పృథ్వీ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ బ్యాలిస్టిక్ మిసైల్. తర్వాత పృథ్వీ మిసైల్ వాజ్ ద ఫస్ట్ టెస్టెడ్ ఇన్ 1990. చూడండి, ఎగ్జాక్ట్ లొకేషన్ ఇచ్చాడు. నేను ఏం చెప్తున్నా మీకు, ఎగ్జాక్ట్ లొకేషన్ కానీ ఓన్లీ కానీ ఇట్లాంటి కొన్ని డెడ్లీ వర్డ్స్ ఉంటాయి. అవి వచ్చినప్పుడు ఒకసారి ఆలోచించండి, నిజమా కాదా? లేదంటే నన్ను బెమ్యూజ్ చేయడం, నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామినర్ అడిగాడా? ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా ఇట్లాంటి ఇయర్స్ దగ్గర ఒక్కసారి ఆలోచించండి. సరే, ఇది మాకు ఎట్లా వస్తుంది? ఫస్ట్ ముందు సబ్జెక్ట్ మొత్తం చదవండి, తర్వాత నంబర్ ఆఫ్ మార్క్స్ రాయండి. ఒక మంచి గైడ్ చేతిలో మీరు ట్రైనప్ అవ్వండి, లేదా ఒక గుడ్ ఫ్యాకల్టీని తీసుకోండి, లేదంటే ఇంకెవరైనా సరే మీకు చెప్పేవాళ్ళు ఉంటే వినండి. ఈ రకంగా ఇట్లాంటప్పుడు ఇది ఏ ఒక్క రోజుతో ఒక్క రాత్రిలో వచ్చేది కాదండి. నిరంతర శ్రమ, నిరంతరంగా చదివితే మాత్రమే ఇట్లాంటి వాటి మీద మనకు కామెంట్స్ వస్తుంది. సరే, నెక్స్ట్ చూడండి, డిఆర్డిఓ డెవలప్డ్ పృథ్వీ మిసైల్ అండర్ ఇంటిగ్రేటెడ్ గైడెల్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది ఆ టైంలో కరెంట్ అఫైర్ ఇష్యూ అండి. ఇక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ ఇచ్చిండండి. ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ అది 1990లో కాదు అండి, అది రాంగ్ ఇయర్ ఇచ్చాడు. సో ఏ అండ్ సి రైట్ అయ్యాయి. సో ఇవి మాకు ఎట్లా గుర్తుండే సార్ అంటే, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో మిసైల్స్ డిఫెన్స్ సిస్టంలో భాగంగా ఇట్లాంటి టాపిక్స్ని మనం హైలైట్ చేసుకోవాలి. ఇది ఆనాటి కరెంట్ అఫైర్, ఇది ఇప్పటి కరెంట్ అఫైర్. సో ఇది ఒక డైనమిక్ టాపిక్ అండి, ఇది ఒక డైనమిక్ టాపిక్. దాని ప్రకారం మీరు మూవ్ అవ్వచ్చు. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇప్పుడు మనం పలమావు టైగర్ రిజర్వ్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఎస్, పలమావు టైగర్ రిజర్వ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన దేశంలో మొత్తం ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి? ఇది మనం ఎక్స్పెక్ట్ చేసిన ఫస్ట్ క్వశ్చన్. అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 58 టైగర్ రిజర్వ్స్ వరకు అయ్యాయి. ఎన్ని అయ్యాయి? 58.
ఏంటిది 58? మాధవ్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. అత్యధిక టైగర్ రిజర్వ్స్ ఎక్కడున్నాయి? అత్యధిక పులులు ఎక్కడున్నాయి? ఇప్పుడు పులుల సంఖ్య ఎంత? లేదు. ఇప్పుడు మనం మాట్లాడుతుంది పలమావ్ టైగర్ రిజర్వ్ గురించి మాట్లాడుతాం. ఎందుకు వచ్చింది ఈ టాపిక్? ఎందుకు అంటే ఇక్కడ చూడండి, జైగిర్ విలేజ్. ఆ విలేజ్ పేరేంటి? జైగీర్ విలేజ్. థింగ్ ఏంటంటే మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో ఒక క్యాపిటల్ ని షిఫ్టింగ్ చేసినట్టు ఇక్కడ జైగిరి విలేజ్ మొత్తాన్ని మనం షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? విలేజ్ మొత్తాన్ని మనం షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎందుకు షిఫ్ట్ చేయడం జరుగుతుంది? ఎందుకంటే ఈ విలేజ్ అనేది ఈ పలమావు టైగర్ రిజర్వ్ లోపల ఉంది. ఒకవేళ మన ఇల్లే కానీ అడవుల లోపల ఉంటే ఏం జరుగుతుందండి? నిరంతరం మన ఇంటికి పాములో కానీ లేదంటే ఎలుగుబంటిలో కానీ పుల్లో కానీ వస్తాయా రావా? హ్యూమన్ అండ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ జరగదా? సో అదే ఇష్యూ అండి. అదే ఇష్యూ జరుగుదనే ఈ జైగిర్ అనే విలేజ్ని పూర్తిగా ఏం చేశారు? రీలొకేట్ చేశారు. అర్థమవుతుందా? పూర్తిగా రీలొకేట్ చేశారు. ఎక్కడుంది ఇది? జార్ఖండ్లో ఉంది. ఏ డిస్ట్రిక్ట్లో ఉంది? గర్వా డిస్ట్రిక్ట్లో ఉంది. ఇక్కడ వరకు ఎవరైనా చెప్తారండి, కానీ రోహిత్ అకాడమీ మీకు కరెంట్ అఫైర్స్ చెప్తుందా? చూపిస్తుందా? చెప్తుంది, మరీ చూపిస్తుంది. రియల్ టైం ఎక్స్పీరియన్స్ మేము మీకు ఇస్తున్నాం. సో చూడండి, ఇప్పుడు మిమ్మల్ని రియల్ టైం ఎక్స్పీరియన్స్ నేను తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆల్రెడీ మీకోసం లోడ్ చేసి పెట్టాను. చూడండి, మీకు పలమావు టైగర్ రిజర్వ్ చూపించాలి నేను ఇప్పుడు. చూడండి, ఎస్, చూడండి ఇప్పుడు మీకు కనబడుతుంది ఏంటి? ఇగో జార్ఖండ్, ఇగో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, ఒడిషా. చూడండి, ఇగో పలమావు టైగర్ రిజర్వ్ ఈ ప్లేస్లో ఉందండి. ఈ ప్లేస్లో పలమావు టైగర్ రిజర్వ్ ఉంది. కావాలి అంటే మీరు దీన్ని 3D యాంగిల్లో పెట్టుకుని కూడా చూడొచ్చు. మీకు ప్రతిరోజు నేను ఇట్లాంటి టాపిక్స్ చూపిస్తున్నా. సో మీరు ఈ పార్టీకి దాన్ని నేర్చుకుని ఉండాలి అని భావిస్తున్నా. ఓకేనా? ఈ ఏరియాలో పలమావు టైగర్ రిజర్వ్ ఉండడం జరిగింది. సరే, మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే చూడండి, ఇప్పుడు మనకి టైగర్స్ గురించి వచ్చింది కాబట్టి తప్పకుండా మనం టైగర్స్ సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. అందులో థింగ్స్ టు రిమెంబర్లో భాగంగా ఈసారి మనం 5వ పులుల గణననే లెక్కించడం జరిగింది. ఎప్పుడు జరిగింది? 2022లో. మరి మొదటిది ఎప్పుడు జరిగింది? 2006లో జరిగింది. ఈసారి 2022లో జరిగింది. దీని ప్రకారంగా యాక్చువల్గా ఇంతకుముందు 3167 3167 టైగర్స్ ఉండేవి. కానీ ఇప్పుడు వచ్చిన ఒక అంచనా ప్రకారంగా అవి 3682. ఎస్, మీతో కలిపి 3682 పులులు ఇప్పుడు మన దేశంలో ఉండడం జరిగింది. ఇదొక పాయింట్. నెక్స్ట్ ఇంకేమైనా డేటా మనం కలెక్ట్ చేయాల్సింది ఉందా అంటే చూసుకోవచ్చు. ఎన్టీసీఏ అంటే ఏంటిది? మనకి టైగర్స్ కన్జర్వేషన్ అథారిటీ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని మనం ఏర్పరచడం జరిగింది. అది దేని కింద ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ఇన్ ఇండియా అనే వింగ్ కింద, అనే మంత్రిత్వ శాఖ కింద, వాతావరణ మరియు అడవులు, వాతావరణ శీతోష్ణ మార్పు అనే శాఖ కింద ఇది పనిచేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. మరి ఏ చట్టం? చూడండి, ఈ చట్టం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఇది 2005లో ఏర్పడ్డది. ఎప్పుడు ఏర్పడ్డది? ఇది 2005లో ఏర్పడ్డది. ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ కింద పనిచేస్తుంది. ఇది 2006లో వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 సవరణ, అంటే మనం 1972 టైంలో వన్యప్రాణుల మీద ఒక సంరక్షణ కింద ఒక చట్టం చేయడం జరిగింది. ఆ చట్టాన్ని సవరిస్తూ 2006లో తీసుకొచ్చినాం మనం. సో ఇది ఎప్పుడు ఏర్పడ్డది? 2005లో ఏర్పడ్డది. ఆ రకంగా ఇది మన దేశంలోకి రావడం జరిగింది. ఇంకా ఇదే కాదు, ఇంకా టైగర్ సెన్సస్ కానీ, చీటా సెన్సస్ కానీ, ఇంకా చాలా వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ హిస్టరీ అండ్ జియోగ్రఫిక్ పర్స్పెక్టివ్గా మహారాష్ట్ర గవర్నమెంట్ అనౌన్సెస్ ద బయోపిక్ ఆఫ్ అహల్యా హోల్కర్. రాణి అహల్యాబాయ్ హోల్కర్ యొక్క 300వ బర్త్డే, తన యొక్క 300వ జయంతి. అంటే ఆమె పుట్టి 300 సంవత్సరాలు అయింది. ఈమె ఇక్కడ మనకు తెలియదు, కానీ మనందరికీ ఒకటి ఐడియా ఉంది. ఆ ఐడియా ఏంటి అంటే మహారాష్ట్ర, మరాఠా. ఏంటండి? మరాఠా అనేది 5 సర్దార్స్గా ఉంటుందండి. ఎన్ని సర్దార్లు ఉంటుంది? 5 సర్దార్లుగా ఉంటుంది. ఒక సర్దార్ పూనా,
మరొక సర్దార్ నాగపూర్, ఇంకొక సర్దార్ ఇండోర్, ఇంకొక సర్దార్ ఇండోర్, ఇంకొక సర్దార్ ఇండోర్, ఇంకొక సర్దార్ గ్వాలియర్, ఇంకొక సర్దార్ బరోడా. ఇప్పుడు మనం ప్రస్తుతాన్ని వడోదర అంటున్నాం. ఈ పూనాలో ఉండే వాళ్ళని మనం ఏమంటాం? పేష్వాస్ అంటాం. ఏమంటాం? పేష్వాస్ అంటాం. నాగ్పూర్లో ఉండే వాళ్ళని ఏమంటాం? బోన్స్లేలు అంటాం. ఇండోర్లో ఉండే వాళ్ళని ఏమంటాం? హోల్కర్లు అంటాం. అదే గ్వాలియర్లో ఉండే వాళ్ళని ఏమంటాం? సింధియాస్ అంటాం. ఏమంటాం? సింధియాస్ అంటాం. అదే బరోడాలో ఉండే వాళ్ళని ఏమంటాం? గైక్వాడ్స్ అంటాం. ఓకే, ఈ రకంగా మరాఠా సామ్రాజ్యం అనేది 5 సర్దారులుగా, ఎన్ని సర్దారులుగా? 5 సర్దారులుగా విడిపోయింది. పూనాలో ఉండే వాళ్ళని ఏమంటున్నాం? పీష్వాలు అంటున్నాం. నాగ్పూర్లో ఉండే వాళ్ళని ఏమంటున్నాం? బోన్స్లేలు అంటున్నాం. ఇండోర్లో ఉండే వాళ్ళని హోల్కర్స్ అంటున్నాం. బరోడాలో ఉండే వాళ్ళని గైక్వాడ్స్ అంటున్నాం. గ్వాలియర్లో ఉండే వాళ్ళని సింధియాస్ అంటున్నాం. ఇప్పుడు చెప్పండి, నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. జస్ట్ లాజిక్, కామన్ సెన్స్ ఆలోచించండి. రాణి అహల్యాబాయ్ హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? రాణి అహల్యాబాయ్ హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? హోల్కర్ హోల్కర్ హోల్కర్. వచ్చారా? ఇది ఇప్పుడు రాణి అహల్యాబాయ్ టాపిక్లోకి వచ్చింది కాబట్టి ఇంకా 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 మనం ఏ పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ ని రైజ్ చేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, మనకి చరిత్రలో ఆంగ్లో మరాఠా వార్స్ మనకి జరిగాయి. ఏ టైం నుంచి ఏ టైం వరకు జరిగాయి? అప్రాక్సిమేట్లీ 1775 నుంచి 82 వరకు, 1802 నుంచి 1805 వరకు, 1817 నుంచి 1818 వరకు, ఇట్లా 3 రకాలు జరిగాయి. ఇందులో మనం ముఖ్యంగా బాజీరావు 2 గురించి కానీ, రాఘవబాబు గురించి కానీ, బస్పెన్ సాల్సెట్టి తిరుమలాల గురించి కానీ, లేదు అంటే ఫస్ట్ వార్ మనకి జరిగేది దేంతోనండి? ఇది సూరత్ ఒప్పందంతోని, సూరత్ ట్రీటీతోని, తర్వాత వాడేగావ్ ట్రీటీ, తర్వాత డియోగామ్ ట్రీటీ, తర్వాత బస్పైన్స్ ట్రీటీ, తర్వాత సాల్సెట్టి ట్రీటీ, ఇట్లా రకరకాల ట్రీటీస్ మనం ఈ సబ్జెక్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ టైంలో గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ వెల్లెస్లీ కానీ, కారన్ వాలిస్ కానీ, వారన్ హేస్టింగ్ కానీ, వీళ్ళ పట్ల ఏ రకంగా ప్రవర్తించడం జరిగింది? ఇంకా ఇదే టైంలో ఇంకా వేరే యుద్ధాలు ఏం జరగలేవా? ఆంగ్లో మైసూర్ వార్ జరగలేదా? ఇదే టైంలో ఆంగ్లో మైసూర్ వార్స్ కానీ, దీని తర్వాత ఆంగ్లో సిక్కు వార్స్ కానీ, ఈ ఆంగ్లో మైసూర్ వార్కు ముందు కర్ణాటిక్ వార్స్ కానీ, కర్ణాటిక్ యుద్ధాలు కానీ, దీనికి ముందు బెంగాల్లో భాగంగా ప్లాసీ కానీ, బక్సార్ కానీ, అలహాబాద్ ట్రీటీ కానీ, కలెక్టర్ వ్యవస్థని ఎప్పుడు తీసుకొచ్చారు, తర్వాత ద్వంద్వ ప్రభుత్వాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు, ఎప్పుడు రద్దు చేశారు, ఇవన్నీ విషయాలు మీరు చరిత్రని ఒక పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఇవన్నీ విషయాలు మీకు కనబడతాయి. అర్థమైందా? రాణి అహల్యాబాయ్ హోల్కర్ అనే ఒక్క టాపిక్ కరెంట్ అఫైర్లో పడ్డదండి. సో మనకి ఇన్ని రకాలుగా ఒక క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాయిసెస్ ఉన్నాయి. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. అప్పుడు బాలాకోట్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్. ఎందుకు వచ్చిందంటే అప్పట్లో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా మనం 2019 ఫిబ్రవరిలో బాలాకోట్ మీద దాడులు చేస్తున్నాం కదా. సో ఒకసారి మనం రిమినిస్కింగ్ చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం. అప్పట్లో బాలాకోట్ ఎప్పుడు జరిగింది? 2019 జరిగింది. తర్వాత గతంలో 1971లో మనం బంగ్లాదేశ్ కోసం పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం జరిగింది. ఓకే, అట్లా మనం బంగ్లాదేశ్ కొత్త దేశాన్ని ఏర్పడడం జరిగింది. ఆ ఇష్యూస్ని ఈ మొత్తం కంప్లీట్ గా రెట్రోస్పెక్టివ్లా, అంటే పాత విషయాల్ని మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకునేలా ఈ ఆర్టికల్ మనకి రావడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే, ఈవీఎంలను బెల్, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్స్ అండ్ ఈసీఐఎల్ ఈ రెండిటి పరంగా ఈ ఇంజనీర్తో మనం దీన్ని మదింపు చేయొచ్చా లేదా అని ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టుని మేము మదింపు చేస్తాం అంటే సుప్రీంకోర్టు కూడా దీనికి అంగీకారం తెలిపింది. ఈ పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే, ఈవీఎంల గురించి కానీ, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది ఏ పార్ట్లో ఉంటుంది, ఏ స్కెడ్యూల్లో ఉంటుంది, దీని ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, అండ్ దీంతో పాటు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 అండ్ 1951 ఇవేం చెప్తున్నాయి, ఎలక్షన్ కోడ్ ఏం చెప్తుంది, ఈవీఎంలను ఫస్ట్ టైం ఎక్కడ వాడడం జరిగింది.
సో ఈవీఎంలో ఎంత పర్సెంట్ ఉంటుంది, ఐ మీన్ నోటా 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 అనేది ఎప్పుడు రావడం జరిగింది, ఇందులో ఓట్లు ఎన్ని ఉంటున్నాయి, ఈ పర్స్పెక్టివ్ మొత్తంగా మీరు కవర్ చేసుకోవాలండి మొత్తంగా. అండ్ ఇక్కడ చెప్తున్న ప్రతి కరెంట్ అఫైర్ని మేము మరియు మీకోసం మేము ఇండివిజువల్ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈవీఎం గురించి వచ్చింది, ఈవీఎం గురించి ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు ఒక వీడియోని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఓకే అయితే దయచేసి కింద లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయండి. ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. ప్రతిదీ మేము మీకు పిక్టోరియల్ వ్యూస్లో కానీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్లో కానీ మేము మీకు కంటెంట్ని అందించడం జరుగుతుంది. వి ప్రామిస్ యూ. ఓకే, నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఏం చేసింది, ఈసీఐ నెట్వర్క్. ఈసీఐ నెట్వర్క్ అంటే ఏం లేదండి, ఇప్పటికీ దీని మీద చాలా వరకు యాప్స్ కానీ వెబ్సైట్లు కానీ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కాదంట, ఒకే సింగిల్ ఇంటర్ఫేస్ని ఇస్తూ ప్రజలందరికీ యాక్సెస్. దాదాపు ప్రపంచంలోనే అత్యంత ఓటర్లు ఎక్కువ మంది, అప్రాక్సిమేట్లీ 100 కోట్ల వరకు అవుతారు. ఇంత పెద్ద ఓటర్ జనాభాని కలిగిన ఒక పెద్ద డెమోక్రసీ కంట్రీ కాబట్టి మన దేశంలో ఇట్లాంటి సిస్టమ్స్ని మనం ప్రతిసారి ఇన్వైట్ చేయక తప్పదు. ఆ పర్స్పెక్టివ్లో మనం దీన్ని చూడొచ్చు. ఇంతకుముందు ఉన్న హెల్ప్ లైన్స్ కానీ లేదు అంటే ఓటర్ డే కానీ, ఆ ఓటర్ డే థీమ్ కానీ, ఫస్ట్ టైం ఓటర్ డే ఎప్పుడు వచ్చింది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన దేశంలో ఎప్పుడు ఏర్పడ్డది, ఈ రకమైన క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత ఇప్పుడు వచ్చిన ఇక్కడ ఈ ఆర్టికల్ వచ్చేసి రిజర్వేషన్లో రైలు బోగి లాంటివి అంట. రిజర్వేషన్లని వీళ్ళు రైలు బోగి లాంటి అంటారు. ఎందుకు వచ్చింది అంటే యాక్చువల్గా మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 20% రిజర్వేషన్ని అందించే ప్రక్రియలో భాగంగా ఇది వచ్చింది. ఇక్కడ అంత పెద్దగా ఏమొద్దండి, మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ ఆర్టికల్ చూసి జస్ట్ రిజర్వేషన్ రైలు బోగిలా. ఇప్పుడు మనం రైలు బోగికి ఎక్కినాం, కొత్త వాళ్ళు ఎక్కుతున్నారు, ఎక్కనిస్తారా మీరు? ఇప్పుడు రైలు బోగి ఎక్కారు, మీరు కూర్చున్నారండి, సీట్స్ కంఫర్ట్గా ఉన్నాయి. కొత్త వాళ్ళు వచ్చి మేము పక్క జరగండి మేము కూర్చుంటాం, ఇంకొత్త వాళ్ళు వచ్చి మీద కూర్చోండి, కింద కూర్చున్నాం, మొత్తంగా కూర్చుంటే మీరు ఒప్పుకుంటారా? ఎట్లయితే రైలు బోగిలోకి మీరు రానివ్వరో అదే విధంగా రిజర్వేషన్ వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళని రానివ్వరు అని ఇక్కడ తీర్పు రావడం జరిగింది. ఇక్కడ రిజర్వేషన్ టాపిక్ ఒక్కటి వచ్చింది. సో ఖచ్చితంగా మనం ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఈ ఆర్టికల్ 15లో ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 15(5), ఆర్టికల్ 15(6), అట్లే 16లో 16(4), 16(4)A, 16(4)B, 16(5), 16(6), అట్లాగే దీనికి సంబంధించిన 76వ రాజ్యాంగ సవరణ చెప్తుంది, 77వ రాజ్యాంగ సవరణ చెప్తుంది, 103వ రాజ్యాంగ సవరణ చెప్తుంది. ఇవన్నీ విషయాల పట్ల మీరు ప్రతి టాపిక్ని దీంట్లో నుంచి మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. సో నెక్స్ట్ స్లైడ్. యాక్చువల్గా ఈయన బాబా శివానంద పర్సన్స్ ఇన్ న్యూస్లో భాగంగా దీన్ని మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఈయన ఎక్కడంటే యూపీకి చెందిన ఈయన ప్రముఖ యోగా గురువు అండ్ పద్మశ్రీ పురస్కార గ్రహీత కూడా. 128 ఏళ్లలో ఈయన చనిపోవడం జరిగింది. సో ఆ భాగంగా పర్సన్స్ ఇన్ న్యూస్లో భాగంగా ఈ స్వామి బాబా శివానంద ఆయన చనిపోవడం జరిగింది అని మనకి ఈరోజు రావాల్సిన కరెంట్ అఫైర్స్ అండి. తర్వాత మరొక ఆర్టికల్ వచ్చేసి ప్రాథమిక హక్కుల సంరక్షణ గురించి వచ్చిందండి. ప్రాథమిక హక్కులు. ఈ టాపిక్ మీద క్వశ్చన్ లేకుండా ఎగ్జామ్ పేపర్ కండక్ట్ అవుతుందా? అవ్వదు. సో ఈ టాపిక్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అసలు ప్రాథమిక హక్కులు అంటే ఏంటి, ఏ హక్కులు ఎక్కడి వరకు ఉంటాయి, ఏ హక్కుల గురించి మనం ఏం మాట్లాడుతున్నాం, దాంట్లో ఎస్పెషల్లీ ఇందులో సంరక్షణ వచ్చింది కాబట్టి ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 ఎప్పుడైతే ఒక భారత పౌరుడికి తమ ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడతాయో ఈ 2 ఆర్టికల్స్ ఆ పౌరుడికి రక్షణ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆర్టికల్ని అంబేద్కర్ గారు, ఇది తన సోల్, అంబేద్కర్ గారి యొక్క ఆత్మ లాంటిగా మాట్లాడారు. ఏముంటుందండి ఈ ఆర్టికల్లో? ఏముంటుందంటే 5 రకాల రిట్స్ ఉంటాయి. హెబియస్ కార్పస్ రిట్టు కానీ, మాండమస్ రిట్టు కానీ, ప్రొహిబిషన్ రిట్టు కానీ, తర్వాత సెరిషోరీ రిట్టు కానీ, కోవారెంట్ రిట్టు కానీ ఉంటాయండి. సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే హెబియస్ కార్పస్ రిట్టు. హెబియస్ ప్రాణం ఉండని లేకపోని, కార్పస్ బాడీని ప్రవేశపెట్టాలి, సమీప కోర్టులో ప్రవేశపెట్టాలి. ఇది పబ్లిక్ కానీ ప్రైవేట్ వ్యక్తులకు కానీ ఎవరికైనా సరే ఈ ఆర్టికల్ వర్తిస్తుంది అండి. ఓకేనా? ఈ ఆర్టికల్ వర్తిస్తుంది. తర్వాత మాండమస్ అంటే టు కమాండ్, అంటే మనం ఆదేశించడం. ఓకేనా? తర్వాత ప్రొహిబిషన్, సుప్రీంకోర్టు ఉందండి, తన కింది స్థాయి కోర్టు ఉందండి. ఈ కింది స్థాయి కోర్టులో ఒక తీర్పు ఉంది, ఒక కేసు ఉంది, ఆ కేసుని అక్కడే ఆపేయండి, అక్కడే ప్రొహిబిట్ చేయండి అని శాసించే అధికారం ఈ ప్రొహిబిషన్ రిట్కి ఉందండి. తర్వాత సెరిషోర్ రిట్ అండి, ఇప్పుడు ఆపేశారు కదా, ఈ కేసుని మాకు ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు చెప్పండి, సెరిషోరీ రిట్ ఒకవేళ అప్లై అవుతే ప్రొహిబిషన్ రిట్ కూడా అప్లై అవుతుంది కదా? నేను మాట్లాడుతుంది మీకు అర్థమవుతుందా?
సెర్షియరీ అప్లై అవుతుంటే ప్రొహిబిటరీ కూడా అప్లై అవుతుంది. తర్వాత కోవారెంట్ రిట్. ఇట్ వాట్ అథారిటీ డూ యూ హ్యావ్ టు డూ దిస్ వర్క్, నీకు ఏం అధికారం ఉంది ఈ పని చేయడానికి అని చెప్పేదే ఈ కోవారెంట్ రిట్. సో దీంట్లో భాగంగా మనం చాలా కేసెస్ చూడొచ్చు. ఏకే గోపాలన్ కేసు కానీ, రమేష్ థాపర్ కేసు కానీ, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ కమ్ యూనియన్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ కమ్ గా యూనియన్ వర్సెస్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులు కానీ ఇది చూడొచ్చు. ఇక్కడ ఏం జరిగింది, ఏకే గోపాలన్ ఇది అప్రాక్సిమేట్లీ 1951 ఆ టైంలో జరిగింది. రమేష్ థాపర్ ఇది కూడా 1950 ఈ టైంలో జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే సమానత్వ హక్కులు కానీ, లేదు అంటే ఆర్టికల్ 14 గురించి మాట్లాడడం, ఆర్టికల్ 19 గురించి మాట్లాడడం, ఆర్టికల్ 21 గురించి మాట్లాడడం, ఈ అన్ని కేసెస్ని ఈ ఏకే గోపాలన్ కేసు సుప్రీంకోర్టుని అడగడం జరిగింది. సో ఏంటి అంటే మన దేశంలో ఒకటి ఉంది అండి, ఏంటి చట్టం ప్రకారంగా నిర్ధారించిన విధంగా మాత్రమే ఒక పౌరుడు మన దేశంలో ఫ్రీగా బ్రతకగలడు అనే ఒక చారిత్రాత్మకమైన తీర్పుని మనం ఈ ఏకే గోపాలను చూడొచ్చు. ఈ ఏకే గోపాలం జరిగిన మిస్టేక్ ని మళ్ళీ మనం ఎక్కడ చూడొచ్చు, మేనకా గాంధీ కేసులో చూడొచ్చండి. మేనకా గాంధీ కేసులో చూడొచ్చు. ఇక్కడ ఏం జరిగింది అంటే చట్టం ప్రకారంగా అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే సిస్టమ్ ని మన దేశంలో మేనకా గాంధీ ఇష్యూస్ లో తీసుకురావడం జరిగింది. అట్లా అంతకుముందు ఏముండదు, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఒక లాలో ఒక ప్రొసీజర్ ఎట్లా ఉందో ఆ రకంగానే ట్రీట్ చేయడం ఏకే గోపాలన్ కేసులో చూసినాం. తర్వాత డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా లాంటి ఇష్యూస్ ని మనం మేనకా గాంధీ కేసులో చూడడం జరిగింది. ఇదే రమేష్ థాపర్ స్టేట్ ఆఫ్ మద్రాస్ ఇష్యూస్ లో అయితే మనం పేపర్స్ గురించి అండి, పేపర్స్ కి సంబంధించిన ఇస్తున్న రాయితీల గురించి సమానత్వ హక్కు ఉందా లేదా అని ఈ రమేష్ థాపర్ ఇష్యూస్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో ఈ రకంగా పాలిటీ పర్స్పెక్టివ్ లో మీరు ఆన్సర్స్ ని ఎగ్జామిన్ చేయొచ్చు. తర్వాత రైతులకు విశిష్ట గుర్తింపు కార్డు అట, ఏంటిది 11 అంకెలతో కూడిన ఒక విశిష్ట గుర్తింపు కార్డుని ఇవ్వడం జరిగింది, ఆధార్ కార్డు మాదిరిగానే. ఇది ఏం చేస్తుంది అంటే కిసాన్ సమ్మాన్ నిధి కానీ, అగ్రికల్చర్ వారు ప్రకటించిన కొన్ని పథకాలు కానీ, ఇవన్నీ విషయాలు వీళ్ళకి కొంచెం డిజిటలైజ్ చేసి ఇంకా తొందరగా వస్తుంది. ఇట్లాంటి వాటి మీద సార్ మాకు ఎగ్జామ్స్ పడతాయి అంటే ఎస్, ఆల్మోస్ట్ పట్టుదండి. ఎప్పుడు గ్రూప్ 3లో క్వశ్చన్ పడ్డది, ఏంటి ప్రస్తుతం పిఎం కిసాన్ నిధి 20వ ఇన్స్టాల్మెంట్ పడ్డది. కిసాన్ నిధి అంటే ఏమో అనుకోకండి, మన తెలంగాణ ఒకప్పుడు రైతు బంధు ఎట్లా ఉంది అట్లాంటి స్కీమే. చూడండి మొన్నటి క్వశ్చన్ ఏంటంటే జూన్ 2024 నాటికి కిసాన్ సమ్మాన్ నిధి ఎన్నవ విడత, అర్థమైందా, ఎన్నో విడత. ఇప్పుడెన్నో విడత అండి, 20 విడత. అప్పుడెన్నో విడత అండి, 17వ విడత. అర్థమవుతుందా క్వశ్చన్స్ ఎంత డీప్గా మనం వెళ్ళాలా, ఇది ఈ రకంగా. తర్వాత స్లైడ్ చూసుకుంటే, సో ప్రధాన సమాచార కమిషనర్గా ప్రధాన ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందండి, ఇది మనకి 2005లో రావడం జరిగింది. ప్రధాన సమాచార కమిషనర్గా ఎవరు అపాయింట్ అయ్యారు, చంద్రశేఖర్ రెడ్డి. స్టేట్ తరఫున తెలంగాణ కరెంట్ అఫైర్స్ లో భాగంగా స్టేట్ ప్రధాన సమాచార కమిషనర్గా ఎవరు అపాయింట్ అయ్యారు, చంద్రశేఖర్ రెడ్డి. ఈ పర్స్పెక్టివ్ లో మీరు ఆర్టీఐ అంటే ఏంటి, ఆర్టీఐ గురించిన కొన్ని విషయాలు తెలుసుకుంటే సరిపోతుంది. సో మన నెక్స్ట్ స్లైడ్. ఓకే అండి, ఈరోజుకి కరెంట్ అఫైర్స్ అయిపోవడం జరిగింది. మళ్ళీ ఇంకో కరెంట్ అఫైర్స్తో కలుద్దాం అండ్ రియల్ టైం ఎక్స్పీరియన్స్తోనే కలుద్దాం. అందరూ కరెంట్ అఫైర్స్ చెప్తారు, కానీ రోహిత్ అకాడమీ చెప్తుంది మరియు చూపిస్తుంది. లైక్ చేయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. మీరు చేస్తేనే మాకు ఒక బూస్టప్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.